నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు అంకమ్ న్యూస్. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అండదండలతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటాను అని నిజామాబాద్ మండలం ఆకుల కొండూరు గ్రామ సర్పంచ్గా విజయం సాధించిన శారద సంతోష్ అన్నారు. సోమవారం సర్పంచ్గా ప్రమాణ స్వీకారం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాను ఉన్నత చదువులు చదువుకున్నానని, గ్రామ పాలన, గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. తన భర్త సంతోష్ సూచనలు పాటిస్తూ గ్రామస్తుల సహకారం తీసుకుని గ్రామంలో ఉన్న అర్హులందరికీ రేషన్ కార్డుల పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లను ఇప్పిస్తానని, అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తుల నమ్మకానికి తగ్గట్టుగా పనిచేసి ఆకుల కొండూరు గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతారని శారద తెలిపారు. మాది ఆకులకొండూరు గ్రామం, మండలం నిజామాబాద్, జిల్లా సోన్ నిజామాబాద్. అయితే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో నన్ను మా గ్రామ ప్రజలు నన్ను ఎంతో ఘన విజయంగా అంటే మంచి మెజార్టీతో గెలిపించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత ఘన విజయం నేను సాధించినందుకు, మరి మా విలేజ్ వాళ్ళు నాకు ఇంత ప్రోత్సాహం కలిగించినందుకు ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటాను. వారి కోసం ఇప్పుడు ఎలాంటి విషయాలైనా సరే నేను ముందుంటాను. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మా విలేజ్లో ఈ డ్రైనేజీలు అండ్ రోడ్లు, ఇప్పుడు డబల్ రోడ్ ఒకటి ఉంది శాంక్షన్, దాని కొరకు మళ్ళీ అలాగే ఒక గెటర్ నుండి పెద్దది, దాని కొరకు మళ్ళీ కొద్దిగా మిగిలిపోయిన ఫండ్స్ ఉన్నాయి. 2 స్కూళ్ళు శాంతినగర్ చేసినప్పుడు శాంతినగర్ అమౌంట్ స్కూల్ది కంప్లీట్ అయింది. ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ అమౌంట్స్గా ఈ స్కూల్ రేషన్ కార్డులు లేవు, వాళ్ళ నేమ్స్గా అప్డేట్ చేయిస్తున్నాను. కొత్తగా ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేశాను, పేరు తీసుకున్నాను లేని వాళ్ళు. అలాగే అక్కడ రోడ్లు బాగాలేవు, అశోకవరంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు. అవి కొద్దిగా మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ ఒక రోడ్ షోగా స్టార్ట్ చేయడానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడాం. ఈ ప్రమాణ స్వీకారం తర్వాత ఆ రోడ్ షో మేము అంటే స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ కొద్దిగా అంత ఉంది. అంటే వాటర్ ట్యాంకు ఒకసారి నిండిన తర్వాత కరెంట్ లేకపోతే ఖాళీ అయిపోతుంది, అది చిన్నగా అయింది. దాని కొరకు ఇంకో మోటార్ ఏదైనా వేస్తే బాగుంటుందని ఆ ఊరు విలేజ్ వాళ్ళు కోరుకుంటారు. దాన్ని సుగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ బాడీ మీటింగ్ పెట్టిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా సీసీ కెమెరాస్ ఈ కొండూరు గ్రామంలో ఏర్పాటు చేయడం మేము ఉన్నాం. అంటే ప్రజల హెల్ప్తోనే చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సుగా కొద్దిగా హెల్ప్ చేస్తామన్నారు. ఎందుకంటే ఊళ్ళో మెయిన్ రోడ్ పంట ఉంటే ఈ రక్షణ అనేది బాగుంటుంది. అంటే దొంగతనం లాంటివి ఊళ్ళో ఎలాంటి అయినా విషయాల మీద కొద్దిగా నిఘా అనేది ఉంటుంది. పోలీస్ వ్యవస్థకు కొద్దిగా బాధ అనేది తగ్గుతుంది. వాళ్ళు సుగా ఇంతకుముందు చెప్పారు ఊళ్ళో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే బాగుంటుందని. మేము సుగా దానిపైన చర్చిస్తున్నాం. ఖచ్చితంగా సీసీ కెమెరాస్ పెట్టుకుంటాం. మళ్ళీ అదే పింఛన్లుగా కొత్త వారికి కొద్దిగా పింఛన్లు లేవు, ఆ పింఛన్లు సుగా ఇచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తాం సార్ సుగా అన్నారు. అదేవిధంగా ఈ ఊళ్ళో అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. కొత్త పింఛన్లు రాగానే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు, అలాగే ఇప్పుడు సెకండ్ విడతలు వస్తాయి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారిని ఖచ్చితంగా దాంట్లోంచి సెలెక్ట్ చేసి, అంటే ఉన్నవారికి కాకుండా పేదవారికి ఫస్ట్గా మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. ఖచ్చితంగా వాళ్ళకే ఇస్తాం. అది ఎమ్మెల్యే గారికి చెప్పాం. ఎమ్మెల్యే గారు దాన్ని సానుకూలంగా స్పందిస్తారని మేము నమ్ముతున్నాం. మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి ఉపయోగం అంటే ఎలాంటి పని కావాలని నాకు ఖచ్చితంగా మేము ముందుండి మా పార్టీని బలోపేతం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాం. మా కార్యకర్తలు మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రూరల్ ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా విలేజ్ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. रुद्रा शारदा, my study in BA LLB discontinued. मैं इस गांव के प्रजा को और मेरे सदस्यों को और हमारे एमएलए भूपति रेड्डी सर को, इन सबको मेरी तरफ से मैं प्रणाम कर रही हूँ। और इस गांव के लिए मेरी सलाह एक है कि इस गांव की